ఏంటమ్మా పద. ఏమైందమ్మా? పిచ్చి పిల్ల, అంత బెంగైతే ఎలా? ఏం కాదు, పద. బావగారు, మా అక్కను కాస్త జాగ్రత్తగా చూసుకోండి. అక్క బాయ్. జాగ్రత్త. అయిపోయినాయి మీ అప్పగింతలు, పదండి. వస్తాను డాడీ. అలాగే. అమ్మ వస్తాను. జాగ్రత్తరా. వస్తాం అత్తయ్య. బాయ్. వెళ్ళొస్తాం మావయ్య. బాయ్. బాయ్. బాయ్ రా. బాయ్. బాయ్ బాయ్ రా. జాగ్రత్త. అలాగే అలాగే. ఎవరని వీళ్ళు? ఎవరు మీరు? ఎవడైతే నీకెందుకు దిగో. ఎవర్రా మీరంతా? దిగో. లాక్కురండి. అరే మిమ్మల్ని అడిగేది. భార్య మీద చేస్తావురా? అన్నయ్య గన్ తీసుకో. అన్నయ్య గన్ తీసుకో. అన్నయ్య కళ్యాణ్. 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 కాల్చావేంట్రా? రేయ్. రండి పారిపోదాం. సంధ్య హాస్పిటల్ తీసుకెళ్దాం త్వరగా. కళ్యాణ్.
స్ట్రెచర్ తీసురండి త్వరగా ఫాస్ట్. కళ్ళు తెరు. కళ్యాణ్ ఏంటి? నీకేం కాదు. ఏమైంది? డాక్టర్ మా తమ్ముడిని కాపాడండి, బుల్లెట్ తగిలింది. త్వరగా త్వరగా పదండి. డాక్టర్ ప్లీజ్ మీరేంటి మా తమ్ముడిని ఎలాగైనా మీరే కాపాడాలి ప్లీజ్. ఏమండి? ఆదిత్య రే. ఏమైందిరా? ఏం జరిగిందిరా? ఏమో మమ్మీ, ఏం జరిగిందో తెలీదు. ఎవరో సడన్ గా అటాక్ చేశారు. ఎవరి పని ఉంటుంది బాబు? చెప్పలేం అంకుల్. ముందు నేను కేవలం మామూలు దొంగలే అనుకున్నాను, ఏ చిన్నపాటి రౌడీ బ్యాచో అనుకున్నాను. కానీ అది మామూలు అటాక్ కాదు. అంటే రివాల్వర్ మెయింటైన్ చేయటం, వాడిని కాల్చడం, ఇవన్నీ చూస్తుంటే డౌట్గా ఉంది. డౌట్ అంటే క్యాజువల్ గానే కాల్చారా లేక మమ్మల్ని అటాక్ చేయటానికే వచ్చారా అని. మనల్ని ఎవరు అటాక్ చేస్తారు? ఏమో, ఎందరు లేరు. ధనరాజ్ గ్రూప్ కావచ్చు, భువనత్తే మనుషులు కావచ్చు, మనం ఎదుగుతుంటే చూసి ఓరవలేని వాళ్ళు ఎవరైనా కావచ్చు. భువన అంత పని చేసిందట? ఏమో డాడీ, ఇవన్నీ నా డౌట్సే. ముందు తమ్ముడు కుదురు పండివ్వండి, అన్నీ అవే బయటికి వస్తాయి. వాడికేవీ కాదు కదా. మమ్మీ భయపడకు, అన్నయ్యకేమీ కాదు. డాక్టర్ గారు, ఆపరేషన్ సక్సెస్. కాకపోతే బుల్లెట్ స్పైనల్ కార్డ్ని డ్యామేజ్ చేసింది. కోలుకోవడానికి లేట్ అవుతుంది. లేచి నడవాలంటే చాలా కాలమే పట్టొచ్చు. ప్రాణాలకేమీ ప్రమాదం లేదు కదా డాక్టర్? ఇప్పటికైతే ఏమీ లేదు, కానీ జాగ్రత్తగా ఉండాలి. సరైన జాగ్రత్త తీసుకోకపోతే డేంజర్ అయ్యే అవకాశం ఉంది. పేషెంట్ని చాలా చిన్నపిల్లాళ్ళ చూసుకోవాలి. అలాగే డాక్టర్. ఓకే డాక్టర్, వాడిని చూడొచ్చా? ఒక 10 మినిట్స్ తర్వాత థియేటర్ నుండి షిఫ్ట్ చేసిన తర్వాత చూడండి. నేను కూడా మళ్ళీ వస్తాను. ఇంకా తను స్పృహలోకి రాలేదు. ఎనీ ప్రాబ్లం డాక్టర్? నో వరీ ఏమీ లేదు. మేజర్ సర్జరీ కదా, అలాగే ఉంటుంది.
కంగారు పడకండి. స్వామి, ఏంటి నాకు ఈ పరీక్ష? మొదటి నుంచి నాకు అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ఏంటి స్వామి ఈ అగ్ని పరీక్షలు? ఇవన్నీ నాకే ఎందుకు వస్తున్నాయి? నువ్వు నన్ను ఓకే చెయ్యనందుకు. నువ్వా? నన్ను కనీసం ప్రశాంతంగా దేవుడికి దండం కూడా పెట్టుకోనివ్వవా? పిచ్చిదానా, ఇలా ఏడుస్తూ హాస్పిటల్ దాకా వచ్చి ప్రశాంతత కోసం దేవుడికి మొరపెట్టుకోవడం ఎందుకు? నా మాట వింటే కావలసినంత ప్రశాంతత ఇంటి దగ్గరే దొరుకుతుందిగా. ఛీ! కనీసం దేవుడి ముందైనా కంట్రోల్లో ఉండు. నన్ను కంట్రోల్ చేయగలిగిన దానివి నువ్వు ఒక్కదానివే. అందుకే నన్ను నేను నీకు పూర్తిగా అంకితం చేసుకోవడానికి సిద్ధపడుతున్నా. కానీ నువ్వే వినకుండా లేనిపోనివన్నీ ఇబ్బందులు పెడుతున్నావు. నా మాట విను, నిన్ను మహారాణిలా చూసుకుంటాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నా మనసులో ఎప్పటికీ కళ్యాణి మహారాజు. ఓకే, నాకలాంటి పట్టింపులేం లేవు. నేను ఇదివరకే చెప్పాగా, వాణ్ణెప్పుడూ నీ మదిలో ఉంచుకో, నన్ను మాత్రం నీ గదిలో ఉంచుకో. సింపుల్. ఇట్స్ వెరీ నైస్. ఎందుకంటే సంధ్యది కదా. కళ్యాణ్, 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 కళ్యాణ్.
ఆర్ యూ ఓకే? నీకు స్పృహ రావాలనే నేను వెయిట్ చేస్తున్నాను. వెల్, ఆపరేషన్ సక్సెస్. నో నీడ్ టు వర్రీ. డాక్టర్, ఇప్పుడు నాకెలా ఉంది? అస్సలు లేవలేకపోతున్నాను. సర్జరీ ఎలా జరిగింది? కళ్యాణ్, డోంట్ వరీ. ఒక ఇన్సిడెంట్లో మీకు బుల్లెట్ తగిలింది. లక్కీగా ఆపరేషన్తో మీరు సేవ్ అయ్యారు. కొద్ది రోజులు మీరు బెడ్ మీదే విశ్రాంతి తీసుకోవాలి. తర్వాత అన్నీ సర్దుకుంటాయి. ఓకే, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సరేనా? నేను వస్తాను. నేను ఇలా ఉండలేనన్నయ్య. ప్లీజ్, నేను లేచి నడవాలి. సారీరా కళ్యాణ్, ఈసారి నీ వెంట నేనుండి కూడా కాపాడుకోలేకపోయాను. వెరీ వెరీ సారీ. ఆ బుల్లెట్ నాకు తగిలినా బాగుండేది. ఛ, ఎంత పనైపోయింది. నేనుండగా నీకు ప్రమాదం జరగడమా? ఇంతవరకు ఎప్పుడూ ఇలా జరగలేదు. కానీ ఈసారి ఎందుకు ఇలా అయ్యింది? అసలేం జరుగుతోంది? నాకు షాక్ తగలడం, ఆ తర్వాత కత్తిపోటు, ఇప్పుడు వీడికి బుల్లెట్ దెబ్బ. ఎందుకిలా వరుసగా మనకే జరుగుతున్నాయి? నీ కోడలే నీ పాలిట మృత్యువు. మనకేమైనా శని పట్టిందా? అవునరా, మనకి శని పట్టింది. ఇదిగో ఈ మహాతల్లి అడుగు పెట్టింది, మనకి దరిద్రం చుట్టుకుంది. లక్ష్మి, ఏమిటా మాటలు? కాస్త ముందు వెనక చూసుకొని మాట్లాడు. ఏంటండి చూసేది? అన్నీ చూసి ఆలోచిస్తుంటేనే అర్థమవుతోంది. భువన వదిన అంటే ఏమో అనుకున్నాను కాని తను చెప్పింది నిజమే. మమ్మీ, ఏదో జరిగితే వదినేం చేస్తుంది? నీ చాదస్తంతో అందరినీ బాధ పెట్టుకో. ఎవరు ఎవరిని బాధ పెడుతున్నారో బాగా కళ్ళు తెరుచుకుని చూడు. మమ్మీ, కొన్నెలా జరిగిపోతుంటాయి, అంతే. క్యాజువల్గా తీసుకోవాలి. ఛ, నేనే పొరపాటున శని అది ఇది అని మాట్లాడేశాను. దాన్ని నువ్వు ఇలా అర్థం చేసుకుంటావు అనుకోలేదు. చూడమ్మా, సంధ్యని చూడు ఎలా కుమిలిపోతోందో. ఇక్కడికొచ్చి పాపం తను ఏం సుఖపడింది? మనశ్శాంతి లేక, సంసార సుఖం లేక బాధపడే ఆ పిచ్చి పిల్లను
ఇప్పుడు దరిద్రం అంటూ ఈసడిస్తే తను ఏమైపోవాలి? చెప్పు మమ్మీ, నువ్వే చెప్పు. తను ఏమైపోవాలి? ఎక్కడికెళ్ళాలి? ఏట్లోకి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.